వోడాఫోన్ కానీ లేదా జియో కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మీ మొబైల్ డీటెయిల్స్ ని, మీ పేరుని వీళ్ళకి అమ్ముతారనమాట. ఒక్కొక్క నెంబర్ కి ఇన్ని రూపీస్ కని అమ్ముతారు. సో మీరంతా ఏమవుతారంటే వాళ్ళకి పొటెన్షియల్ కస్టమర్స్ కాకపోవచ్చు, బట్ యూ కెన్ బి దేర్ కస్టమర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అనే ఒక వెండర్ ఏం చేస్తారంటే అతని దగ్గర ఒక 100 కస్టమర్స్ ఉన్నారనుకోండి. ఆదిశంకరలో 100 ఎయిర్టెల్ కస్టమర్స్ ఉన్నారంటే ఆ 100 ఎయిర్టెల్ కస్టమర్స్ డీటెయిల్స్ ని సే ఫర్ ఎగ్జాంపుల్ కేటీఎం షోరూమ్ కి అమ్ముతున్నాడు. అది ఒక కాంటాక్ట్ కి సే సమ్ అమౌంట్ తో అమ్ముతున్నాడు అనుకోండి. ఆ కేటీఎం షోరూమ్ ఏం చేస్తారు, ఆ 100 మందికి దాంట్లో మేల్ ఎవరైతే ఉన్నారో అంటే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి సార్ ఇలాగా కేటీఎం లో మీకు కొత్త బైక్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, మీకు టెస్ట్ రైడ్ చేసే ఐడియా ఉందా, లేకపోతే మీకు కొనాలని ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతారు అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఈ 100 మంది స్టూడెంట్స్, ఆదిశంకర స్టూడెంట్స్ అనే వాళ్ళకి కస్టమర్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దే నీ నాట్ బి పొటెన్షియల్ కస్టమర్స్, అంటే ఈ 100 మెంబర్స్ ఖచ్చితంగా కొంటారని కాదు, బట్ దెర్ ఇస్ అ స్కోప్ దట్ దీస్ 100 స్టూడెంట్స్ ఆఫ్ ఆదిశంకర కెన్ బై ఆర్ మే నాట్ బై కేటీఎం బైక్, రైట్? సో ఒకవేళ ఈ 100 మందిలో ఒక ఇద్దరు ఏం చెప్తారంటే ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను టెస్ట్ రైడ్ చేశాను, నాకు బండి నచ్చింది, కానీ నాకు మీరు వెహికల్ ఏం చెప్తున్నారంటే 1.6 lakhs చెప్తున్నారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రేట్ ఆఫ్ కేటీఎం డ్యూక్ బైక్, బట్ ఐఎమ్ అస్యూమింగ్ సే లైక్ 2 lakhs అనుకుందాం. సో 2 lakhs రూపీస్ బైక్ కొంటున్నాను, నాకు కొన్ని యాక్సెసరీస్ ఫ్రీగా కావాలి, ఆ సీట్ మెష్ కవర్ కానీ లేకపోతే సైడ్ లో ఎల్ఈడి లైట్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కావాలి అని చెప్తే వాళ్ళు లేదు సార్ అలాంటివన్నీ మేము ఇవ్వట్లేదు, ఇదివరకు ఆఫర్ ఉంటుంది ఇప్పుడు ఇవ్వట్లేదు వాళ్ళు చెప్తారు. సో మళ్ళీ ఏం చేస్తారంటే నాకు అది ఇచ్చేనట్టయితే చెప్పండి అని చెప్తే వాళ్ళు ఇంకో సరే సార్ మీకు 2 రోజుల తర్వాత మళ్ళీ రీచ్ అవుతాను, 2 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు. అప్పుడు ఏం చెప్తాను, సార్ మేము ఆ యాక్సెసరీస్ అన్ని ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం సార్, మీరు ఎప్పుడు వచ్చి కొనుక్కుంటారు అంటే మేబీ నేను ఈ వీకెండ్ వచ్చి కొనుక్కుంటాను. సాటర్డే మీరు వాళ్ళ షోరూమ్కి వెళ్తారు, వెళ్ళి యాక్సెసరీస్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఆ బైక్ కొనుక్కొని వచ్చేస్తారు, రైట్? ఇప్పుడు ఇక్కడ ఈ ఒక బిజినెస్ ప్రాసెస్ లో ఏం జరిగింది, మీ డీటెయిల్స్ అనేవి కేటీఎం షోరూమ్ కి ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చారు. ఆ కేటీఎం షోరూమ్ లో ఉండే సేల్స్ టీమ్ వచ్చి ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అయ్యి మీతో చాలా ఇంటరాక్షన్స్ జరుగుతుంది అనమాట. సార్ కొనండి సార్, ఒక 2-3 టైమ్స్ ఫోన్ చేస్తారు, 2 సార్లు ఫోన్ చేస్తే మీరు ఆన్సర్ చేయకపోవచ్చు, మీరు బిజీగా ఉండి, రైట్? ఫైనల్ గా మీరు ఆ ప్రోడక్ట్ సేల్ అయింది అనుకోండి, కేటీఎం అనే ఒక బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ కి మీరు ఎకానమీ జనరేట్ చేయగలిగారు. సో ఇది మొత్తం ఒక బిజినెస్ ప్రాసెస్. ఈ బిజినెస్ ప్రాసెస్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ అనుకోవచ్చు. ఇలానే నేను పనిచేసేది ఏంటంటే ఇన్సూరెన్స్, అంటే గార్డియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక కంపెనీకి నేను సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్ ని, అట్ ద సేమ్ టైం అక్కడ డెవలపింగ్ సొల్యూషన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఎలాగా నేను ప్రొవైడ్ చేస్తానంటే మా ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో మా పాలసీస్ అన్నిటిని మేము ప్రోడక్ట్స్ అంటాం. ఆ ప్రోడక్ట్స్ ని జనాల్లోకి తీసుకెళ్తాం అనమాట. తీసుకెళ్ళిన తర్వాత జనాలకి రీచ్ అయ్యి, లేదా జనాలు మాకు పబ్లిక్ మాకు కాల్ చేసినప్పుడు మాకు సో పాలసీ కావాలంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రోడక్ట్ ని సెల్ చేసి ఎకానమీ జనరేట్ చేసేదానికి ఒక అప్లికేషన్ ని మేము రెడీ చేస్తాం. ఈ అప్లికేషన్ దేనిలో రెడీ చేస్తామంటే salesforce.com, రైట్? ఈ salesforce.com అనేది క్లౌడ్ అనమాట. ఇది వరకు ఎలా ఉండేది అంటే ఒక 2000 ముందర, 1999 కి ముందర, 2000 కి ముందర ఎలా ఉండేదంటే ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలంటే ఆ అప్లికేషన్ యొక్క డేటాబేస్ కానీ ఇవన్నీ సర్వర్స్ లో ఉండాలి. సర్వర్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు మన ఇంట్లో కంప్యూటర్ ఉందనుకోండి, ఆ కంప్యూటర్ కి హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది, ఒక రఫ్ ఫిగర్ చెప్తున్నాను, ఒక 1000 GB ఉందనుకోండి, 1 TB హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి. ఇలాంటి ఒక హార్డ్ డిస్క్ అనేది ఏంటి, మనం సేవ్ చేసుకున్న డేటా అంతా హార్డ్ డిస్క్ లో ఉంటుంది, రైట్? రత్నేష్ సార్ ఇప్పుడు ఓన్లీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారా లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్? 95% ఎలక్ట్రికల్. ఓకే, ఆల్ రైట్. ఓకే సార్, 5% రెస్ట్ ఆఫ్ ద డే. ఓకే సార్, రైట్. సో నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను, అండ్ తర్వాత నేను ఎలక్ట్రికల్ గా ఉండి కంప్యూటర్స్ లోకి ఎందుకు వెళ్ళానో కూడా చెప్తాను మీకు క్లియర్ గా, రైట్? సో ఈ మన ల్యాప్టాప్ కానీ ఇంట్లో డెస్క్టాప్స్ కానీ వీటికి ఎలాగైతే హార్డ్ డిస్క్ ఉంటుందో
ఈ హార్డ్ డిస్క్ అనేది ఇట్స్ అ స్పేస్ వేర్ యూ సేవ్ ద డేటా. సో సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సర్వర్ ఇస్ నథింగ్ బట్ వేర్ ఆల్ ద డేటా ఈస్ స్టోర్డ్. మనకి రిలవెంట్ డేటా అంతా ఆ సర్వర్ లో స్టోర్ చేసుకుంటాం. ఆ సర్వర్ అనేది ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ అన్ హార్డ్ డిస్క్, రైట్? ఇప్పుడు మన ఆదిశంకర్ కూడా చూసారంటే ఇదివరకు నేను ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది అనమాట సర్వర్ రూమ్. ఆ సర్వర్ రూమ్ లో ఏముంటది, చాలా అంతా ఒక గ్లాస్ లో కొన్ని వైర్స్ లాగా ఉండి ఎప్పుడు ఏసీ ఉంటది అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ డేటాబేస్ ఫోల్డర్ ఆర్ ఏ హార్డ్ డిస్క్. సో ఈ ఇది ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సేల్స్ ఫోర్స్ అనే ఒక కంపెనీ సర్వర్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ సర్వర్స్ లో అక్రాస్ గ్లోబ్ ఎవరైనా సరే యాక్సెస్ చేస్తే ఇంటర్నెట్ వెబ్ కనెక్షన్ ద్వారా ఈ సర్వర్స్ ని యాక్సెస్ చేసి వాళ్ళ డేటా తీసుకుంటది. ఇప్పుడు మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. వాట్సాప్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఈ రోజు వాట్సాప్ తెలియని వాడంటే ఎవ్వరు లేరు. మీరు ఇన్ఫాక్ట్ మీరు జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారంటే యూ విల్ డెఫినెట్లీ నో వాట్ వాట్సాప్ ఇస్, రైట్? సో ఈ వాట్సాప్ అనేది ఏంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ వాట్సాప్ అనే ఒక యాప్ ని ప్లే స్టోర్ నుంచో లేకపోతే యాపిల్ ఐఓఎస్ స్టోర్ నుంచో డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తారు, దాన్ని యూజ్ చేసుకుంటారు అనమాట. అలానే ఫేస్బుక్, అలానే వెబ్ఎక్స్, ఇలాంటి చాలా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవేంటంటే వీటి యొక్క సర్వర్స్ అన్ని ఒక దగ్గర హోస్ట్ చేస్తుంటారు. ఒక సెంట్రల్ డిపాజిటరీ ఉంటుంది, దానికి ఇంటర్మీడియట్ సర్వర్స్ కూడా అక్కడక్కడ ఉంటుంది. ఈ ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ వెబ్ఎక్స్ కానీ మీరు ఎలా యూజ్ చేస్తారు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకోండి. www.fb.com అని కొడితే ఫేస్బుక్ లాగిన్ అయిపోద్ది. ఆ ఫేస్బుక్ లో లాగిన్ అయిన వెంటనే మీరు ఏం చేసుకోవచ్చు? మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ లైక్ చేయొచ్చు, థీమ్స్ మార్చుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయా? నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు మీ ఫేస్బుక్ లో లాగిన్ అయినప్పుడు మరొకరి ఫేస్బుక్ పేజ్ ని మీరు ఎందుకు యాక్సెస్ చేయలేరు? మీ ఫేస్బుక్ పేజ్ ని ఎందుకు యాక్సెస్ చేయగలుగుతారు? అంటే దానికి ఏం చేస్తారంటే, దానికి ఐడెంటిఫికేషన్ అనమాట. అంటే మీ క్రెడెన్షియల్స్, మీ సే ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ యొక్క పాస్వర్డ్. సో అతను లాగిన్ అవుతున్నాడంటే అతని పాస్వర్డ్ తో లాగిన్ అవుతాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొక సే ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్ అని ఇంకొక అతను లాగిన్ అవుతున్నాడు. అతను హేమంత్ కుమార్ సో మెయిల్ ఐడి ఇచ్చి అతను పాస్వర్డ్ ఇస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి వీళ్ళు లాగిన్ అయినప్పుడు వీళ్ళ డేటా ఎక్కడ ఉంటది? వీళ్ళ డేటా అంతా ఆ సెంట్రల్ సర్వర్స్ లో ఉంటది. ఆ సర్వర్స్ ద్వారా యాక్సెస్ చేయగలుగుతారు. సో హేమంత్ యొక్క పాస్వర్డ్ కి ఏమవుతుందంటే ఒక యునిక్ ఐడి, అంటే ఈ పాస్వర్డ్ కి క్రెడెన్షియల్స్ కి రెలవెంట్ గా ఉండే డేటా అంతా ఒక బిట్ లో ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పొచ్చు అంటే, టు సింప్లిఫై ఇట్, ఓకే, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి. ఆ అపార్ట్మెంట్ లో 10 ఇల్లులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను వెళ్ళేసి నా ఇంటికి వెళ్ళేసి నేను లాక్ ఓపెన్ చేసి ఉండగలుగుతాను. ఎందుకు? ఆ అపార్ట్మెంట్ కి కీ నా దగ్గర ఉంది. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద అపార్ట్మెంట్, సో ఐ కెన్ ఈజీలీ యాక్సెస్ ఇన్ టు దట్ అపార్ట్మెంట్, ఇన్ టు దట్ ఫ్లాట్. హేమంత్ వచ్చేసి తన ఫ్లాట్ లోకి వెళ్తాడు. హేమంత్ తన ఫ్లాట్ లోకి వెళ్ళగలుగుతాడు కానీ నా ఫ్లాట్ లోకి రాలేడు కదా, ఎందుకంటే హీ హాస్ బాట్ దట్ పీస్ ఆర్ దాట్ ఏరియా. అలానే ఆ సర్వర్స్ లో ప్రతి ఇండివిజువల్ కి కొంత ఏరియా అలొకేట్ అయి ఉంటుంది. సో ఇలానే వీటిలో ఏమంటారంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటారు అన్నమాట. అంటే వితౌట్ ఎనీ ఇన్స్టలేషన్ ఆఫ్ సర్వర్స్, అంటే మీరు మీ దగ్గర సర్వర్ ఏమి ఇన్స్టాల్ చేసుకోకుండా, రైట్, మీ సర్వర్ ఏమి ఇన్స్టాల్ చేసుకోకుండా మీరు ఈ యొక్క ఫేస్బుక్ ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు, యూస్ చేసుకోగలుగుతున్నారు. అలానే గూగుల్ డ్రైవ్, గూగుల్ యాప్స్ ఉంటుంది. గూగుల్ డ్రైవ్ లో మీరు డేటా అంతా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఆ డేటా అనేది మన హార్డ్ డిస్క్ లో సేవ్ అవుతుందా? లేదు, గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవుతుంది. గూగుల్ డ్రైవ్ అంటే ఎక్కడ? గూగుల్ కి సపరేట్ సర్వర్స్ ఉంటుంది. ఆ సర్వర్స్ లో వెళ్ళి ఇవన్నీ సేవ్ అవుతుంది. అండ్ మీ ఒక్కరికే దానికి యాక్సెసిబుల్ ఉంటుంది. యూ కెన్ ఈవెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ బై రిలాక్సింగ్ ద యాక్సెసెస్ ఫర్ దట్ ఫోల్డర్, రైట్? సో ఇలాగా సేల్స్ ఫోర్స్ అనే ఇలాంటి ఒక థాట్ తో మనం ఎందుకు ప్రతి కంపెనీ సర్వర్స్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కాస్ట్ పెట్టి ఎందుకు ఇంత ఎక్స్పెన్సెస్ మన ప్రతి ఒక్క కంపెనీకి రెడ్యూస్ చేయకూడదు అనే ఒక థాట్ తో సేల్స్ ఫోర్స్ లెట్ us ఇంట్రడ్యూస్ దిస్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ ఆన్ క్లౌడ్ అనే ఒక థాట్ తో వచ్చిందనమాట. సో ప్రయర్ టు 1999 ఏమవుతుంది? ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వినోద్ అనే ఒక అతను టీవీ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, అతను వెబ్సైట్ డిజైన్ చేసేదానికి, కస్టమర్స్ తో ఇంటరాక్షన్స్ చేసేదానికి, ఇన్వెంటరీకి, వీటికి అన్నిటికీ, ఇన్వెంటరీ ఆన్ ద వెబ్,
సో వీటికి అన్నిటికీ ఏం చేయాలి, స్క్రాచ్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సర్వర్స్ కి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆ డిజైన్ యూఐ డిజైన్ కి డబ్బులు ఖర్చు పెట్టాలి, వీటికి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ కి ఒక 2-3 years తర్వాత అతని అప్లికేషన్ రెడీ అవుతుంది. సో ఇంత టైం డ్యూరేషన్ ఎందుకు, ఇంత ఎఫర్ట్ ఎందుకు అని సేల్స్ ఫోర్స్ ఏం చేసింది, లెట్ us బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో, రైట్. సో సేల్స్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, www.login.salesforce.com కొడితే మీకు ఒక సేల్స్ ఫోర్స్ పేజ్ వచ్చేస్తుంది. దాంట్లో అన్ని డేటా టేబుల్, అందులో అన్ని ప్రీ డిఫైన్డ్ గా మీకు ఉంటుంది. మీరు ఏమన్నా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే, మీ బిజినెస్ కి తగ్గట్టుగా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే యూ కెన్ మేక్ చేంజెస్ ఆన్ దాట్ అప్లికేషన్. ఇది salesforce.com. నేను ఇంకా ఫర్దర్ గా వెళ్ళొచ్చు, బట్ ఐ రియలైజ్ దట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ ట్రిపుల్ ఈ, సో ఐ డోంట్ వాంటెడ్ టు డైవ్ డీపర్ ఇన్ టు దిస్. ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వన్ ఆఫ్టర్ ద అదర్ ప్లీజ్ ఓపెన్ అప్. మీకు ఏమైనా అర్థం కాకపోయినా చెప్పండి. Not only this, any other thing, whichever you feel like you wanted to get some guidance or advice, please open up. One after the other. Not everyone, no, please, everyone don't speak at once, right? Apdi everiki em ardham kaadu. One after the other. Please go ahead. Yes, Sheikh Farooq, do you have something? Sheikh Farooq, I see hand raised from Sheikh Farooq. Babu, ఏమైనా క్వశ్చన్ ఉందమ్మా? షేక్ ఫరూక్, యా షేక్ ఫరూక్ హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు. సో No, sir. now he wants to see. Okay. Right. Cool. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్, నాట్ ఓన్లీ దిస్, అబౌట్ యువర్ ఎనీ ఆస్పెక్ట్ ఆర్ ఎనీ డౌట్స్ అనే అడగండి అమ్మా. డౌట్స్ అడగండి, కానీ సార్ మీ శాలరీ ఎంత అలాంటివి అడగండి. అలాగే కాదు, కెరీర్ గురించి. నేను ఇదివరకే ఇది చెప్పాను అనమాట, ఒక 3 years బ్యాక్ కాలేజ్కి వచ్చినప్పుడు చెప్పాను. సో నేను జస్ట్ మన కాలేజ్ గ్రేట్నెస్ గురించి చెప్తాను, ఎందుకంటే నాకు కాలేజ్ చాలా ఇచ్చింది. శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ అని కాదు, నాకు సీరియస్ గా కాలేజ్ చాలా ఇచ్చింది. రీజన్ చెప్తాను. ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తుందంటే కాలేజ్ మనకి 4 years లో మనకి అదొక పెద్ద అంబ్రెల్లా లాగా మనకు కవర్ చేసి అంత సపోర్ట్ ఇస్తుంది కాలేజ్. ఎన్ని ఆపర్చునిటీస్, నేను వెళ్ళి ధైర్యంగా మాట్లాడేదానికి. మేబీ ఫస్ట్ ఇయర్ లో నాకు అంత బాగా స్టేజ్ ఫియర్ ఉండేది, వెళ్ళి నలుగురిలో మాట్లాడాలంటే బాగా భయం ఉండేది అనమాట. కానీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ కాలేజ్ ఇవ్వడంతో నేను ప్రతి ఒక్క ఆపర్చునిటీలో కొత్తగా నేను చేసే తప్పులు నేర్చుకొని ఫైనల్ ఇయర్ వచ్చేసరికి కాలేజ్లో 3000 స్టూడెంట్స్ ముందర నేను మాట్లాడగలిగాను. సో 19-20 years అప్పుడు నేను మాట్లాడగలిగాను కాబట్టి ఈ రోజు మా ఆఫీస్ లో ఎలాంటి ఒక ఈవెంట్ అన్నా నేను చేయగలుగుతున్నాను. సో దే విల్ రీచ్ అవుట్ టు మీ బికాస్ I have that confidence and company has recognized that talent in me. ఈ యొక్క కాన్ఫిడెన్స్ నాకు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ జెన్యున్ గా చెప్తున్నాను, నాకు కాలేజే ఇచ్చింది. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఇలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో నాకు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం కానీ లేకపోతే కో కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం కానీ అన్నిట్లో మనం ఉండాలి అని ఒక జీల్ ఉండేది. దీనివల్ల ఏమైందంటే నేను క్లాసులు సరిగ్గా అటెండ్ కాలేకపోయేవాడిని. బట్ at the end of the semester exams time లో నేను వెళ్ళి ఏ లెక్చరర్ దగ్గరికి వెళ్ళినా కానీ no one hesitated. వాళ్ళు ఒక టీచర్స్ ఏంటంటే నెక్స్ట్ పేరెంట్స్ ఎందుకంటారు. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ హెసిటేషన్ వాళ్ళ ఫేస్ లో ఉండదు. వాళ్ళ క్లాస్ లో ఒక 3 సార్లు చెప్పుంటారు అదే కాన్సెప్ట్. ఎగ్జామ్స్ టైమ్స్ లో నేను వెళ్ళి వాళ్ళని అడిగితే విసిగించుకునే వాళ్ళు కాదు, వాళ్ళు సిన్సియర్ గా చెప్పేవాళ్ళు. ఇది ఇందువల్ల వచ్చింది నాకు అర్థమైనట్టు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పేది నేను వెళ్ళి ఎగ్జామ్ లో రాసామని నాకు లక్కీగా 71% తో నేను బీటెక్ పాస్ అయ్యాను. దట్ మే నాట్ బి అ బిగ్ పర్సెంట్, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ క్లియర్డ్ బీటెక్ విత్ డిస్టింక్షన్.
అండ్ అండ్ రీసెంట్ గా నేను ఒక 2 కాలేజెస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట, రాజస్థాన్ లో, ఉత్తరప్రదేశ్ లో. ఆ కాలేజ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటాను. ఒక ఇంటర్వ్యూయర్ గా నేనేం ఫీల్ అవుతానంటే, వచ్చిన ఐఎమ్ ఫ్రమ్ ట్రిప్లీ, ఐ నో హౌ ద స్టూడెంట్ మైండ్ సెట్ ఆర్ థాట్ ప్రాసెస్ వుడ్ బి వైల్ అటెండింగ్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్. సో నేను ఒక ఇంటర్వ్యూర్ గా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, కమ్యూనికేషన్ బాగుందా లేదా, రైట్? మనం చెప్పేది ఆ స్టూడెంట్స్ కి అర్థం అవుతుందా లేదా? ఆమె ఆడిబుల్ స్టూడెంట్స్? Yeah. పర్ఫెక్ట్. It is audible. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో కమ్యూనికేషన్ బెటర్ గా ఉందా లేదా అంటే, వెన్ ఐ సే కమ్యూనికేషన్ ఇస్ నాట్ దట్ యూ షుడ్ ఎక్సెల్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్ where you pass some information to other person, the other person responds you back which you can understand, right? ఇప్పుడు నేను వెళ్ళి ఒకరిని హాయ్ హలో హౌ ఆర్ యూ అంటే, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ డూయింగ్, ఇది కూడా కమ్యూనికేషనే. హాయ్ హలో హౌ ఆర్ యూ డూయింగ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ అని అడిగినప్పుడు గుడ్ యూ, ఇది కూడా కమ్యూనికేషన్. అంటే ఇక్కడ మనం ఒక అతనికి చెప్పేది మరొక అతను మనకి రెస్పాండ్ అయితే, అతను చెప్పేది మనకి అర్థం అవుతుందా లేదా అనేది కమ్యూనికేషన్. ఓకే, దీన్ని ఎంత బెటర్ గా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావు అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, రైట్? సో నేను ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కాలేజ్ నేను అటెండ్ అయింది. ఐ డోంట్ వాంటెడ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద కాలేజ్, బట్ వెళ్తే అక్కడ ఒక అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. టెక్నికల్ రౌండ్, నేను టెక్నికల్ ప్యానల్ కింద వెళ్ళాను. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎంత పెద్ద కోడ్ ఇచ్చినా రాయగలిగింది. ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ హర్, రైట్? నేనేం చేశాను, ఓకే ఐఎమ్ ఓకే విత్ హర్, కానీ కమ్యూనికేషన్ బాగా పూర్ ఉంది అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. మాకు ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, దానిలో మెన్షన్ చేశాను. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళింది. హెచ్ఆర్ నాకు వెంటనే ఫోన్ చేసింది, ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినారు. నువ్వేంటి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశానండి? ఏంటి టెక్నికల్ గా చాలా బాగుంది, ఆ అమ్మాయి ఎంత పెద్ద కాంప్లెక్స్ కోడ్ ఇచ్చినా కానీ చేయగలుగుతుంది, కానీ ఎందుకని మీరు ఎట్లా అంటున్నారంటే, ఆ అమ్మాయి నేను ఒకటి అడుగుతుంటే ఇంకోటి చెప్తుంది అంటుంది. అవును, నేను మెన్షన్ చేశాను కదా కమ్యూనికేషన్ పూర్ గానే ఉంది అని చెప్పి మెన్షన్ చేశాను. లేదు, ఆ అమ్మాయి ఎంత బాగా మాట్లాడినా, రేపు మనం ఒక స్టేక్ హోల్డర్ తో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, లేకపోతే బిజినెస్ తో మనం మాట్లాడుతున్నప్పుడు, బిజినెస్ నాకు యాపిల్ కావాలంటే ఆ అమ్మాయి ఆరెంజ్ ఇచ్చిందంటే, అది మనకి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అది, రైట్? బిజినెస్ వచ్చేసి అమ్మా నాకు యాపిల్ ఇవ్వు అంటే, ఆ అమ్మాయి ఆరెంజ్ ఇచ్చింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? బిజినెస్ తప్పు చెప్పాడనా, లేకపోతే ఆ అమ్మాయికి అర్థం కాలేదా? ఆ అమ్మాయికి అర్థం కాలేదని. సో వాళ్ళు తీసుకోలేదు. నాకు భలే బాధేస్తుంది, అమ్మాయి ఏడుస్తుంది. ఏం చేయగలుగుతాం? సరే నేనేం చెప్పాను, అమ్మా జేకబ్ బాగున్నావు అమ్మా, చాలా బాగున్నావు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఆల్రైట్. సో ఆ అమ్మాయికి నేనే ఒక ఒక నో కన్ఫర్మేషన్, ఐ మీన్ ఒక అష్యూరెన్స్ ఇచ్చాను అనమాట, భరోసా. సో ఏం చెప్పానంటే, సార్ శ్రీహరి సార్ ఉన్నారా? వావ్, బాగున్నారా సార్? థ్యాంక్ యూ సార్. ఆల్రైట్. సో ఆ అమ్మాయికి నేను ఒక భరోసా ఇచ్చాను, ఏంటంటే పాపం ఏడుస్తుంది, మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చామని చెప్పి, మా 6 months లో మళ్ళీ మా ఆఫీస్ లో ఏమైనా ఓపెనింగ్స్ పెడితే చెప్తానమ్మా అని చెప్పాను. మా ఏడు పాపలేదు, కానీ ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. హెచ్ఆర్ ఏం చెప్తుందంటే, నువ్వు మరీ వెళ్ళి అట్లా బతిమాడాల్సిన అవసరం లేదు, మనం చెప్పాల్సింది చెప్పి ఆ అమ్మాయి చేయగలుగుతుంది. నాకు ఇంకా బాధగానే ఉంది. మొన్న లాస్ట్ ఒక 10 days ముందర నేను మళ్ళీ ఆ అమ్మాయికి ఇలాగా ఒక ఓపెనింగ్ ఉంటే నేను ఆ అమ్మాయికి చెప్పాను, ఇలాగ మా కాలేజ్ లో మళ్ళీ ఓపెనింగ్ ఉంది, ఏమన్నా అటెండ్ అవ్వగలుగుతావా అని. ఆ అమ్మాయి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోలేదు. 6 months లో, రైట్? అంత బాగా చదివే అమ్మాయి, అంత టెక్నికలీ స్కోప్ ఉన్న అమ్మాయి ఏం చేయాలి? ఈ 6 months లో ఏదో ఒకటి తపనతో నేర్చుకోవాలా లేదా? అమ్మాయి అస్సలు నేర్చుకోలేదు. సో ఇంకొక ఇది చెప్తాను చూడండి. ఇంకొక స్టూడెంట్ వచ్చాడు.
వస్తే నేను అడిగాను, సార్ ఇలాగా నాకు డెవలప్మెంట్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్, టెస్టింగ్. అరే నీకు మేము ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒక కంపెనీ, నీకు 4.5 lakhs ప్యాకేజ్ ఇస్తున్నావు ఒక ఫ్రెషర్ గా. మేము వచ్చి అటెండ్ అవుతున్నప్పుడు నువ్వేం చూపించాలి సార్? మీరు ఏమి ఇచ్చినా నేను నేర్చుకోగలుగుతాను, ప్రస్తుతానికి ఇది నేర్చుకున్నాను అని చెప్పాలా లేదు? ఒక ట్రిపుల్ స్టూడెంట్ అటెండ్ అయితే నాకు ఒక తెలియని ఒక ఆనందం అనమాట. ఇతను ఎట్లాగైనా సెలెక్ట్ చేయాలని మనసులో ఉంది, బట్ ఐ డి నాట్ పుట్ ఇట్ బిఫోర్ హిమ్. అడిగా, బాబు నువ్వు కమ్యూనికేషన్ బాగానే మాడుతున్నావు, నీ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, నీకు ఈ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అటెండ్ అవుతున్నావు కదా, లాస్ట్ ఒక 10 days లోనే మీకు తెలుసుంటది మీలాంటి ఒక కంపెనీ వస్తుందని. నువ్వు ఏదైనా ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నావా? ఎనీ ఒక చిన్న పాలిండ్రోమో, లేకపోతే ఫిబొనాసి సిరీసో, లేకపోతే ఏదో ఒకటి నువ్వు ఏదైనా నేర్చుకున్నా అది నాకు రాసి చూపిస్తావా అని అడిగాను. సార్ ఏమీ నేర్చుకోలేదు సార్ అంటే. ఏంటి కాన్ఫిడెన్స్? నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అటెండ్ అవుతున్నావు అని తెలుసు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏం చూస్తాడు? ఇతను ఎంత ఇంట్రెస్ట్ తో మన కంపెనీ జాయిన్ అవుతున్నాడు, మనం చెప్పే వర్క్ చేయగలుగుతాడా లేదా, రైట్? యాటిట్యూడ్ ఎంత మాత్రం ఉంది, అంతే. అతను సార్ నేను ఏం నేర్చుకోలేదు సార్, సార్ నేను ఎలక్ట్రికల్ సార్, నాకు కంప్యూటర్ ఏం రాదు సార్ అని. నీకు ఏమి రాకపోతే ఎలా జాబ్ ఇస్తారనుకుంటున్నాం? సో మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, సాఫ్ట్వేర్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు జాబ్, రైట్? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ సిఎస్సి స్టూడెంట్స్, రైట్? వాళ్ళకుండే అప్రోచ్ ఆర్ థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఇంకా ఉంటుంది డెఫినెట్ గా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇంకా ఈజీ, ఎందుకంటే దే విల్ హ్యావ్ జావా, ఆల్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ దేర్ కోర్స్. మనకు అలా ఉండదు. సో మీరు కనుక ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీ అటెండ్ అవుతున్నారంటే, రైట్, మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, బిఫోర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఏదో కొంచెం నేర్చుకోండి, రైట్? సార్ నేను ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను సార్, 6 lines ప్రోగ్రామ్ అవ్వండి, 10 lines అవ్వండి, 20 lines అవ్వండి, నేర్చుకున్నాను సార్, నాకు ఈ ప్రోగ్రామ్ ని నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను సార్ మీకు అని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఎట్లాంటి ఇంటర్వ్యూర్ అయినా డెఫినెట్ గా సెలెక్ట్ చేస్తారు. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ టిల్ నౌ? ఆర్ ప్లీజ్ ఓపెన్ అప్. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి. సార్ సాఫ్ట్వేర్ ఒక్కటేనా సార్ అంటే, లేదు, చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. నేను చెప్తాను మీకు అన్ని. someone has unmuted. సార్, యా, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ని సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ సార్ అంత ఇదిగా మోటివేట్ చేస్తున్నారు? అందుకని అక్కడికే వస్తున్నాను. డిసి వాళ్ళు ఉన్నారు, సిఎస్సి వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, దాంట్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సైడ్ ఎవరు సార్ ఉంటారు? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. నీ పేరేంటమ్మా? సంతోష్ కుమార్ సార్, థర్డ్ ట్రిపుల్. వెరీ గుడ్. నాకు పిఎన్పి ట్రాన్సిస్టర్ కి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వు. పిఎన్పికి ఎన్పిఎన్ కాదు సార్. ఎన్పిఎన్కి. అండ్ కెన్ ఐ ఆల్సో సీ యువర్ ఫేస్? ఐ యామ్ ఇన్ డ్రైవింగ్ సార్. యు ఆర్ ఇన్ డ్రైవింగ్, ఇస్ ఇట్? సార్ డ్యూటీ నుంచి వస్తా ఉన్నా. డ్యూటీ? ఓకే, వాట్ ఎవర్. నాకు కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తారా? ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ బ్యాక్, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు నో. పిఎన్పికి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. మనం మోస్ట్లీ యూజ్ చేసి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సార్. ఎందుకు అంటే, అసలు ఏంటి ఫస్ట్ ఎన్పిఎన్ అంటే ఏంటి, పిఎన్పిఎన్ ఏంటి, దాని తర్వాత దాని లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎన్పిఎన్ లో మనకి కరెంటు ఇది చాలా మోడ్స్ ఉన్నాయి సార్. అంటే 3 మోడ్స్ ఉన్నాయి. కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ మోడ్స్. సో మనం ఒక్కొక్క అప్లికేషన్ ప్రకారంగా ఒక్కొక్క మోడ్ యూజ్ చేస్తున్నాం సార్. ఓకే. పిఎన్పిలో మనకి అంత ఎన్పిఎన్ లో ఉన్న అడ్వాంటేజెస్ కి పోల్చుకుంటే పిఎన్పిలో అంత లేవు సార్. నేను ఒక లేమెన్ గా అడిగితే నాకు ఎలా అండ్ సి ఐఎమ్ నాట్ అగైన్ మిమ్మల్ని కార్నర్ చేద్దామనో, లేకపోతే ఐ డోంట్ వాంటెడ్ టు పుట్ యూ ఇన్ లైక్ బిఫోర్ ఎవ్రీవన్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు నో. నాకు ఒక లేమెన్ గా వచ్చి ఒక 5 years 5th class కుర్రాడు వచ్చేసి అన్న ఎన్పిఎన్ పిఎన్పి అంటే ఏంటి, ఎక్కడ యూస్ చేస్తారంటే ఏంటి, లేదా ఫ్యాన్ లో కెపాసిటర్ ఉంటది కదా, ఆ కెపాసిటర్ ఏం చేస్తుంది ఫ్యాన్ లో? ఫ్యాన్ లో కెపాసిటర్ సార్, యాక్చువల్లీ ఫ్యాన్స్ వచ్చి సింగిల్ ఫేజ్ లో రన్ అవ్వదు సార్.
సో మనం ఏంటంటే ఫ్యాన్ లో కెపాసిటీని పెట్టుకొని ఫేస్ ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. అది 2 ఫేస్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో కెపాసిటర్ అనేది ఫేస్ కన్వర్ట్ చేస్తుందా? ఫేస్ కన్వర్ట్ చేయదు సార్. ఫేస్ ని స్ప్లిట్ చేస్తుంది. సింగిల్ ఫేస్ నుంచి 2 ఫేస్ లో కన్వర్ట్ చేస్తారు, అంటే స్ప్లిట్ చేస్తుంది. ఓకే, మన ఇంటికి వచ్చేది సింగిల్ ఫేస్ అంటారా? అవును సార్, ఇంటికి వచ్చే సింగిల్ ఫేస్. ఓకే, సో సింగిల్ ఫేస్ ని 2 ఫేస్ గా ఫిట్ చేస్తుంది అంటారు. హలో, చెప్పండి. ఇంటికి వచ్చేది మేబీ సింగిల్ ఫేస్ యూటిలైజ్ అంటే బిలో 5 ఆంపియర్స్ అంటే సింగిల్ ఫేస్ చూసుకుంటాం, అబౌవ్ 5 ఆంపియర్స్ అయితే 3 ఫేస్ యూస్ చేసుకుంటాం. సో మనం యూస్ చేసే యూటిలిటీస్ బట్టి మనం తీసుకుంటాం, కానీ మనం లోడ్ కి యూస్ చేసుకున్న మటుకు ఏదైనా లోడ్ కి సింగిల్ ఫేస్ లోడ్స్ కి సింగిల్ ఫేస్ యూస్ చేసుకుంటాం సార్. అంటే 230 volts లోడ్ కి 230 volts లోడ్ కి సింగిల్ ఫేస్ యూస్ చేసుకుంటాం. 440 volts కి వచ్చి 3 ఫేస్ యూస్ చేసుకుంటాం. ఓకే, సో దాంట్లో మనకి ఉన్నాయి సార్ మోటార్లో ఇది సింగిల్ ఫేస్ లో రన్ అయ్యే మోటార్లు ఉన్నాయి. ఫ్యాన్ మటుకు ఖచ్చితంగా సింగిల్ ఫేస్ లో తీసుకొని దాన్ని 2 ఫేస్ ఫిట్ చేసుకుంటాం సార్. సింగిల్ ఫేస్ లో ఇండక్షన్ మోటార్స్ ఏంటంటే సెల్ఫ్ స్టార్టింగ్ కాదు. సో అందువల్ల మనం దాన్ని స్ప్లిట్ చేసుకొని కెపాసిటర్ ద్వారా చేసుకుంటున్నాం. సో మన కెపాసిటర్ లేకుండా కూడా ఫ్యాన్ రన్ చేయొచ్చు. అప్పుడు ఏంటి, మనం ఇనిషియల్ గా ఏదైనా కర్ర పెట్టి తిప్పడం ఏదో చేస్తే ఖచ్చితంగా రన్ అవుతుంది మోటార్ కానీ ఫ్యాన్ కానీ. ఇది ఎంత మటుకు నిజం నాకు గుర్తులేదు, మరి ఎవరైనా చెప్పగలుగుతారా ఇది కరెక్టే అని? ఎనీ అదర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్? బాబు, నీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందా? ఎవరు ఆన్సర్ చేయట్లేదు చూడండి సార్. ఆన్సర్ చేయట్లేదు అంటే మీరే అన్నారు కదా సార్, స్టేజ్ ఫియర్ అని. నేను స్టేజ్ ఫియర్ ఒక మాట కాదు సార్, నేను చెప్తా నీ ఫేస్ చూడాలి ప్లీజ్. సీరియస్లీ నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఎలక్ట్రికల్ జాబ్స్ వచ్చిన దాని వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటుందో నాకు సీరియస్ గా తెలుసు. నా జూనియర్ ఒక అతను పవర్ గ్రిడ్ లో జాబ్ తెచ్చుకొని హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నాడు. నా జూనియర్ ఏంది 22 ఏళ్లకి 7.5 lakh హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నాడు. అతను స్టార్టింగ్ ప్యాకేజ్ 12 lakhs. నేను ఏ రోజు కూడా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ని ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళకూడదని ఏ రోజు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను, ఎప్పటికీ చెప్పను. సాఫ్ట్వేర్ సైడ్ సార్ వచ్చాను చూడండి సార్. I could not see you. Okay, whatever. So నేను మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ఇస్ లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గనక ఉంటే ఈ పాయింట్ తీసుకురాకూడదు అనుకున్నాను నేను. ఎందుకంటే రత్నేష్ సార్కి నాకు చాలా కన్వర్జేషన్ జరిగేది అనమాట మా క్లాస్ లో ఉన్నప్పుడు. సార్ మీకు గుర్తుందా లేదా? నాకైతే గుర్తుంది, రైట్? సో ఇప్పుడు ఇంట్లో సడన్ గా ఫ్యాన్ పాడైపోతే, లేకపోతే ఏదైనా కరెంట్ సరిగ్గా రాకపోయినా, ఇన్వర్టర్ ఏదైనా ప్రాబ్లం అయినా మా నాన్న గాని అమ్మ గాని ఎలక్ట్రికల్ చదివి వెళ్ళి చూడొచ్చు కదరా అని చెప్పి, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ఎలక్ట్రికల్ మెకానిక్ ని కాదు అని చెప్పి అనేవాడిని. సో ఇది జస్ట్ ఒక ఫన్ సైడ్ గా తీసుకున్నాను. ఎస్, డెఫినెట్ గా బ్రదర్, మీరు అడిగిన దానికి ఇఫ్ యు ఆర్ రియల్ వన్ ఫేస్ మోటార్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ స్టార్టింగ్, నో ఫియర్ మ్యాన్, వాట్ ఆర్ యు స్పీకింగ్ ఇస్. ఓకే, సో మీకు సిన్సియర్ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు బీటెక్ అయిపోయిన తర్వాత అరే నేను ఇంకా ఎంటెక్ చేయాలి, లేదా నేను ఏదో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గానో, లేకపోతే ఏఈ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకున్నా మీరు డెఫినెట్ గా దానికి నేను ఏ రోజు మిమ్మల్ని డిగ్రేడ్ చేయట్లేదు, డిమోటివేట్ చేయట్లేదు. నేను లాస్ట్ ఒక 9 years గా నేను ఐటీలో ఉన్నాను. ఐటీలో రావడం ఈజీ అని చెప్పేసి చెప్తున్నాను తప్పితే ఐ విల్ నెవర్ డిమోటివేట్. దానికి ఇంకా ఎలక్ట్రికల్ చదవడం ఎందుకు, అందరూ ఏదో ఒక సిఎస్సి చదవచ్చు కదా. సో ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్ యూ. నా ఫీల్డ్ ని నేను ఇలాగ వచ్చాను, ఇంత సింపుల్ గా ఉంటది. మన డే టు డే చూసే అప్లికేషన్స్ అన్ని మనకు డెవలప్ చేసే కేపబిలిటీ ఉంటది, స్కోప్ ఉంటది అని చెప్తున్నాను.
డెఫినెట్లీ బ్రదర్, మీకు నో ఎలక్ట్రికల్ సైడ్ కోర్ సైడ్ వెళ్ళాలనుకుంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఐటీతో పోల్చుకుంటే కోర్ సైడ్ ఇండియాలో తక్కువ ఆపర్చునిటీస్. ఎంత తక్కువ అంటే అవుట్ ఆఫ్ 100 ఐటీ ఉంటే 20 కోర్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో పే స్కేల్ అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటికి ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీర్. మిగతా ఏమైనా ప్రైవేట్ సెక్టర్ లో వెళ్ళాలంటే ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది. ఒక సేల్స్ ఫోర్స్ డెవలపర్ కానీ కన్సల్టెంట్ కానీ, అంటే నేను ఐటీలో ఉన్నాను కాబట్టి ఐ కెన్ నో ప్రెటీ మచ్ షూర్ అబౌట్ దట్. 10 years ఎక్స్పీరియన్స్ కి 30 to 35 lakhs ప్యాకేజ్ ఇస్తారు. అంటే మంత్లీ అట్లీస్ట్ 2.2 to 2.5 lakhs మీకు చేతికి వస్తుంది. అలానే ఒక కోర్ కంపెనీ ఇండియాలో, నేను చెప్పేది ప్రైవేట్ బేస్డ్, గవర్నమెంట్ సూపర్. మీకుండే ప్రివిలేజెస్ కానీ, మీకుండే రెస్పెక్ట్ కానీ యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ ఎల్స్. ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, లేకపోతే ఒక ఏఈ కానీ, ఒక డిఈ కానీ, ఎవరైనా యూనో సొసైటీలో ఉంటే అతనికి ఉండే రెస్పెక్టే వేరు. కానీ ఆ స్టెప్ రీచ్ అవడానికి కొంచెం కష్టపడాలి. ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ యూ కెన్ వెరీ వెల్ క్రాక్ దట్. any other questions? గాంధీ, yes sir. మా వాళ్ళ తరఫున చిన్న ఫేవర్. sure sir. రైట్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా sir. If they want any chance to come there, మా కంపెనీ yeah, sure sir. యాక్చువల్ గా నేను నాట్ ఓన్లీ యువర్ కంపెనీ, మీకు చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి, చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి, కెన్ యూ గివ్ ఎనీ రెఫరెన్స్ డెఫినెట్ గా యాక్చువల్ గా నేను మా కంపెనీనే తీసుకొద్దాం ట్రై చేశాను సార్. నేను ప్లేస్మెంట్ ఆఫీసర్ కి అన్ని పంపించమన్నాను. వాళ్ళు కొన్ని క్రైటీరియా వల్ల ఈ ఇయర్ కుదరదు అన్నట్టు అన్నారు. నేను డెఫినెట్ గా ట్రై చేశాను సార్ ఆ ఆస్పెక్ట్ లో. వీళ్ళకి కూడా నా సైడ్ నుంచి ఏమైనా ఓపెనింగ్స్ నా సర్కిల్లో కానీ, లేకపోతే నా కాంటాక్ట్స్ లో కానీ ఏమైనా ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ ఉంటే మీరు ఏదైనా నాకు లేకపోతే మీ వాట్సాప్ కి ఆ లింక్ పంపిస్తాను, మీరు స్టూడెంట్స్ తో షేర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే షూర్, డెఫినెట్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఏ రోజు గ్రాటిట్యూడ్ నాకు మన కాలేజ్ కి ఫుల్ఫిల్ అవుతుందంటే, నేను టెక్నికల్ ప్యానల్ గా మన కాలేజ్ కి వచ్చి హైర్ చేసుకున్న రోజు నాకు మన కాలేజ్ కి గ్రాటిట్యూడ్ ఫుల్ఫిల్ అయినట్టు నాకు ఒక ఫీలింగ్ సార్. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుంది అది? డెఫినెట్ గా ట్రై చేస్తాను సార్. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. If at all the company is under me, if I am the CEO of an organization, it doesn't take much time for me. నేను ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి మేబీ ఇట్ టేక్ సమ్ టైం. కానీ నేను నా సైడ్ నుంచి ఫుల్ ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని క్రైటీరియా కూడా ఉంటుంది సార్. ఈ కాలేజ్ ఇవి మీట్ అయి ఉండాలి, ఇవి మీట్ అయి ఉండాలి. అండ్ మన కాలేజ్ చాలా మంచి కాలేజ్, నేను కాదనట్లేదు. మేబీ కొన్ని క్రైటీరియాస్ లో మ్యాచ్ అవ్వలేదేమో. మన వాళ్ళు ఎక్కడ వీక్ అంటారు? కాలేజ్ అంటే స్టూడెంట్స్ గురించి చెప్పట్లేదు నేను. అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ అందరిలో కూడా మాక్సిమం ఇప్పుడు బీయింగ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్, నాట్ సిఎస్సి ఆర్ ఈసీ, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ సాఫ్ట్వేర్, ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ ఎలక్ట్రికల్. కరెక్ట్. వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ టు ఓవర్కమ్ దట్ పాయింట్? అంటే ఆ కంపెనీలో జాబ్ రావడానికి వాడికి మెయిన్ ఏమి ఉండాలి సార్? నాకు ఈ ఇయర్ ఎక్స్పీరియన్స్ లో రీసెంట్ గా మీ హైర్ చేసుకుని కూడా చెప్తాను. మినిమం ఏముండాలంటే ఏదో ఒక బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని 2 ఉంటాయి సార్, జావా, .NET. ఈ జావాలో వాళ్ళకి కోర్ జావా తెలిస్తే చాలు. కోర్ జావా బియాండ్ ఈ స్టడ్స్, స్ప్రింగ్స్, హైబర్నెట్స్ అలాంటి కొన్ని ఉంటాయి సార్. అవి తెలిస్తే ఇంకా మంచిది. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇది 11 o'clock దాటినా ఇబ్బంది లేదు కదా సార్? ఇంకా వాళ్ళకి ఏమైనా సెషన్ ఉందా 11 తర్వాత? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రీసెంట్ గా మా కంపెనీలో ఒక కుర్రాడిని హైర్ చేసుకున్నాం. ఆ కుర్రాడు ఈ జాబ్ ఇంజనీరింగ్ ఆ కాలేజ్ అసలు మనం వినుండం కూడా, ఆ పేరు కూడా వినుండం కాలేజ్. అంత ఒక చాలా చిన్న తక్కువ రేంజ్ కాలేజ్ నుంచి వచ్చాడు. కాలేజ్లో క్యాంపస్ లేదు. బయటికి వచ్చిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ లో జావా నేర్చుకున్నాడు. కానీ జెన్యున్ గా, ఆనెస్ట్ గా నేర్చుకున్నాడు. నేర్చుకొని ఒక 3 months 4 months నేర్చుకున్నాడు, ట్రయల్స్ చేశాడు, జాబ్ రాలేదు. కానీ వదలకుండా జొమాటోలో డెలివరీ బాయ్ గా చేస్తూ
అంటే నేను ఇప్పుడు మిగతా వాళ్ళని అలాగా ఇన్స్పిరేషన్ తీసుకోమనట్లేదు సార్. అవును. yes, yes, yes. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. అతనుకున్న కండిషన్స్ అలాంటివి. ఎందుకంటే వాళ్ళ నాన్న పెయింటర్. ఓకే ఓకే, సో జొమాటోలో డెలివరీ బాయ్ గా చేస్తూ ఇంకా ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ మా కంపెనీలో రీసెంట్ గా క్రాక్ చేశాడు 4 lakhs ప్యాకేజ్. అంటే ఎక్స్టర్నల్ గా వచ్చాడు కాబట్టి 4 lakhs, క్యాంపస్ కి వెళ్తే 4.5 lakhs వరకు. అలా 4 lakhs వచ్చి ఈ రోజు అతను ఒక 6 years 5 years జావా డెవలపర్ ఎంత కేపబిలిటీ ఉంటుందో 1.5 year లో అది ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే, ఈ మొత్తాన్ని నేను ఏం చెప్తానంటే జీల్ ఉండాలి. 21 years తర్వాత మన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఎవరికైతే మైండ్ సెట్ ఉంటుందో ఎలాగైనా క్రాక్ చేస్తారు. ఇంకా మీకు ఎవరికి తెలియకపోవచ్చు, నా ఫస్ట్ జాబ్ TCS లో నేను ప్లేస్ అయినా కానీ మై ఫస్ట్ జాబ్ వాస్ నాట్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. I worked as a mystery shopper. You know what mystery shopper is? No one must be knowing about this. ఈ మిస్టరీ షాపర్ అనే కాన్సెప్ట్ ఇండియాలో లేదు. ఇది ఫారెన్ కంట్రీస్ లోనే, అది కూడా US లో నేను విన్నాను. మిగతా కంట్రీస్ నాకు ఐడియా లేదు. మిస్టరీ షాపర్ అంటే ఏంటంటే మెడ్ప్లస్ అని మీరు వినుంటారు, ఫార్మసీ. సో ఈ మెడ్ప్లస్ అనే ఫార్మసీకి డెఫన్ బేకర్ అనే ఒక US కంపెనీ 600 crores ఇన్వెస్ట్ చేసింది. సో దాని వెనకాల కూడా ఇండియన్ ఇన్వెస్టర్స్ లేరు, ఇదే ఫారెన్ ఇన్వెస్టర్స్ చేశారు అన్నమాట. కాబట్టి ఇట్ ఇస్ ఓన్డ్ బై మధుకర్ గంగడి అని ఒక అతను ఇండియన్. ఆయన జనరల్ మేనేజర్, నన్ను హైర్ చేసుకున్నారు. నేను వెళ్ళి అటెండ్ అయ్యాను అనమాట ఇంటర్వ్యూస్. దొరికినట్టు అట్లా అటెండ్ అయ్యాను. ఖాళీగా ఉండకూడదు. బీటెక్ అయిపోయిన తర్వాత నాకు ఐ వాస్ క్యాంపస్ ప్లేస్డ్ బట్ ఐ వాస్ నాట్ స్టేయింగ్ ఎట్ హోమ్ బికాస్ ఐ డోంట్ వాంటెడ్ టు ట్రబుల్ మై పేరెంట్స్. ఐ డోంట్ వాంటెడ్ టు రీచ్ అవుట్ టు దెమ్ ఫర్ మై ఎక్స్పెన్సెస్. బీటెక్ అయిపోయిన వెంటనే హైదరాబాద్కి వెళ్ళాను. దొరికిన ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యాను. ఎందుకు ఈ 1 year ఖాళీగా ఉండకూడదు అని. అటెండ్ అయిన తర్వాత నాకు వచ్చిన జాబ్ మిస్టరీ షాపర్. నాకు ఫస్ట్ సాలరీ ఫస్ట్ నీకు ఆల్రెడీ TCS లో సెలెక్ట్ అయిపోయి కదా క్యాంపస్ లోనే. అవును సార్, సెలెక్ట్ అయ్యాను. కానీ 1 year నాకు జాయినింగ్ డేట్ లేట్ అయింది అనమాట. ఓకే ఓకే, రైట్ రైట్. నాకు జాయినింగ్ డేట్ అట్లీస్ట్ లైక్ 9 months లేట్ అయింది, డిలే అయింది. అందుకని నేను సెప్టెంబర్ లో కన్ఫర్మ్ అయింది సార్ ఇలాగ వస్తుంది. నేను సెప్టెంబర్ హైదరాబాద్కి వెళ్ళిపోయాను. ఓకే, మేలో ఇది అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయింది. జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 months ఎందుకు వెయిట్ చేస్తానంటే నాకు క్లారిటీ లేదు జాయినింగ్ డేట్ ఎప్పుడు వస్తుందని. ఎప్పుడైతే సెప్టెంబర్ లో నాకు కన్ఫర్మేషన్ వచ్చిందో ఇలాగ March 15th జాయినింగ్ అని, నేను హైదరాబాద్కి వెళ్ళి మిస్టరీ షాపర్ గా జాయిన్ అయ్యాను. అంటే ఏంటంటే నాకు కంపెనీ డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు తీసుకొని మెడ్ప్లస్ అవుట్లెట్స్కి వెళ్ళి మెడిసిన్స్ కొనాలి. కొని అక్కడ ఉండే షాప్ కీపర్స్ నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు, 24 పారామీటర్స్ ఉంటుంది, ఎవాల్యుయేషన్ పారామీటర్స్. నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు, రాగానే వెల్కమ్ చెప్తున్నారా, రైట్, నాకు ఉన్న ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, డిస్కౌంట్స్ ఇస్తున్నారా, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, అవుట్లెట్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏసీ ఆన్ అయిందా లేదా, బయట మ్యాట్ ఎలా ఉంది, దుమ్ము ఉందా, కంపెనీ అవుట్లెట్ బయట పార్కింగ్ కి స్పేస్ ఉందా లేదా, ఈ పారామీటర్స్ అన్ని వాళ్ళు నాకు ఒక 5-6 పారామీటర్స్ ఇస్తే నేను ఎక్స్ట్రా ఒక 20 పారామీటర్స్ యాడ్ చేసి సార్ ఇవి కూడా యాడ్ చేద్దాం. వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు కాదు. ఐ యూస్ టు గో టు అపోలో అండ్ హెటిరో అనే ఒక ఫార్మసీ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. సో ఈ హెటిరోకి అపోలోకి నేను నా ఓన్ గా వెళ్ళి చూసుకొని నేను పారామీటర్స్ సార్ ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఇచ్చే బ్రౌన్ కవర్ పేపర్ లో వెనకాల వాళ్ళ అవుట్లెట్స్ అడ్రస్లు అన్ని ఉన్నాయి, క్యాలెండర్ ఇస్తున్నారు, మనం కూడా క్యాలెండర్ ఇవ్వచ్చు వాళ్ళ, ఇలా దిస్ వాస్ మై ఫస్ట్ జాబ్. అండ్ నాకు ఆన్ సైట్ ఎక్కడ తెలుసా, ఐ వాస్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ బట్ ఐ వాజ్ ఆస్క్డ్ టు డిపోర్ట్ టు చెన్నై ఫర్ 1 week. ఆ 1 week నా ఎక్స్పెన్సెస్ వాళ్ళు 20,000 ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది 2011 ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో మీకు ఎలాంటి ఒక మైండ్ సెట్ ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం లెక్చరర్స్ చెప్తారు, చిన్నప్పుడు టీచర్స్ చెప్తారు, డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. కాలేజ్లో ఉన్నప్పుడు అందరికీ, నేను యాజ్ అ స్టూడెంట్ ఐ వాస్ ల్యాకింగ్ లిటిల్ డిసిప్లిన్, బట్ నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ గ్రోన్ అప్ అండ్ మెచ్యూర్డ్ గై. నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వస్తుంది. మార్క్ మై వర్డ్స్. డిసిప్లిన్ అనేది ఏంటంటే అది ఏదో ఒక క్యారెక్టరిస్టిక్, యాంగర్ అలాంటిది కాదు. ఆర్గనైజ్డ్ గా ఉండండి, రైట్. ఏ వస్తువునా ఆర్గనైజ్డ్ గా చేయండి. మీకు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. ఆ లాంగ్ టర్మ్ గోల్స్ ని ఎవ్రీ మంత్ ఎవాల్యుయేట్ చేయండి. షార్ట్ టర్మ్ గోల్స్ కి ఇంటర్మీడియరీ గోల్స్ పెట్టుకోండి. దీన్ని రీచ్ అయ్యేదానికి నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం, ఒక కాన్సెప్ట్, హార్డ్ వర్క్ చేసి మీరు డిసిప్లిన్డ్ గా ఉంటే, మార్క్ మై వర్డ్స్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అనే ఒక కోట్ ఉంది కదా. సో ఏ రోజైతే మీరు డిసిప్లిన్డ్ గా ఉండి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా మీ గోల్ అనేది మీరు రీచ్ అవ్వగలుగుతారు.
ఆ లక్ ఫ్యాక్టర్ అనేది అప్పుడు వస్తుంది. అప్పటి వరకు లక్ ఫ్యాక్టర్ ఉండదు. లక్ అనేది ఎవరికి రాదు. మనం అనుకుంటాం వాడికి చాలా లక్ రాని. ఆ లక్ వెనకాల హార్డ్ వర్క్ ఎవరు రికగ్నైజ్ చేయరు. సో సార్ అడిగిందని నేను చెప్తున్నా అంటే ఈ జావా డాట్ ఒకవేళ ట్రిప్లీ వాళ్ళు కూడా బాబు ఐఎమ్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రాక్ ఎ కోర్ జాబ్, a big thumbs up for you. ఆ ఆస్పెక్ట్ లో ఐఎమ్ నెవర్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ ఆర్ అబ్స్ట్రక్ట్. సిన్స్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 9 years, I know better, what are the gimmicks that I can do to impress my boss or impress in this corporate industry. అది నాకు బాగా తెలుసు కాబట్టి ఇది నేను చెప్పగలుగుతున్నాను. మోటివేషన్ అంటావా, మేబీ ఇట్ క్యాన్ బి మోటివేషన్, బట్ ఐఎమ్ మోటివేటింగ్ so that you can get settled well, right? Okay, so Java గానీ .NET నేర్చుకోండి. లేదు నాకు బీటెక్ అయిపోయింది, మీ బ్రదర్స్ ఎవరైనా ఇంట్లో ఉంటే, మీ కజిన్స్ ఎవరైనా ఇంట్లో ఉంటే బీటెక్ అయిపోయింది అంటే, నేను అలా చెప్పకూడదు, బట్ నా బ్రదర్స్ లాగా మీకు చెప్తున్నాను, ఒక 2-3 years, దిస్ ఇస్ ఓపెన్ స్టేట్మెంట్ బట్ నో వన్ ఓపెన్స్ అప్, ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోండి, ఏదో ఒక టూల్ నేర్చుకోండి. లేటెస్ట్ గా ఏం టూల్స్ బాగున్నాయంటే డెవాప్స్ ట్రైనింగ్. ఈ డెవాప్స్ అనేది ఏంటంటే మనం డెవలప్ చేసిన కోడ్ ని ఒక ఎన్వైరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్వైరాన్మెంట్ కి ఎలా డిప్లాయ్ చేస్తారు, అదే డెవాప్స్ అంటే. డెవాప్స్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఎవరు అడిగారని అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి. అమెజాన్ వెబ్ సర్వీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. దాని గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఐ కెన్ డెఫినెట్లీ రీడైరెక్ట్ యూ టు ఎ జెన్యున్ పర్సన్. నాకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద గ్రిప్ లేదు, బట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా చాలా మంచి స్కోప్ ఉంది. ఈ డెవాప్స్ చెప్పాను కదా ఇందాక మీకు, 2-3 years ఎక్స్పీరియన్స్ కి 12 to 15 lakhs పే చేస్తారు మార్కెట్ లో. 12 to 15 lakhs. సో 25 years కి మీరు సెటిల్ అయిపోవచ్చు, పెళ్లి చేసుకుని మంచి కార్ కట్నంగా తీసుకోవచ్చు. నేను తప్పుగా చెప్పట్లేదు, డోంట్ టేక్ మీ రాంగ్. ఇలా ఉంటది అని చెప్తున్నాను. We are like 6 minutes beyond 11. Sir, anybody wants to interact? Mohan Gandhi, can you talk about hello? Yes, please go ahead. Can you talk about the learning platforms of open source like Salesforce or AWS and some other UiPath like that? Okay. As they are all freshers. Definitely. See, for Salesforce.com, I'm pretty much sure. Even for I'll explain about Salesforce.com because I'm pretty much sure about it. For Amazon Web Services, you can create a login for it and you can develop any sort of Java application on top of Amazon Web Services. But I cannot guide you in the right direction at this moment because I don't have hands-on experience on it. But coming to Salesforce, yes, we have open source. When I say open source, yes, use. Could others please go on mute? సార్ మిగతా వాళ్ళు మ్యూట్ చేయగలుగుతారు సార్, రత్నేష్? ఓ సరేనా మాట్లాడేది? ఓకే, సో ఫర్ సేల్స్ ఫోర్స్ ఏం లేదు సార్, ఆల్ గుడ్. సో ఫర్ సేల్స్ ఫర్ సేల్స్ ఫోర్స్ ఏంటంటే developer.force.com అని ఒక లాగిన్ నేను టైప్ చేస్తాను, చూడండి. developer.force.com. ఈ developer.force.com. Can you share your screen? Yeah, definitely I can do that. In the scrolling there, share screen on the right. Please let me know if you are able to see my screen. Yeah. Perfect. So the moment you click on the moment you type on developer.force.com in the address bar and then click on enter, you'll be redirected to a page which you just saw, and there will be a sign up option.
So once you click on sign up, what happens? You can enter all your details, right? I have created multiple for my Gmail, but I'm going to create one more so that it will help my fellow Adishankarans, right? Mohan, last name, okay, email address. So this username, it's of your own wish. You can give any username, right? It checks for its availability and then confirms if it is available or not, if that is unique or not. Now on click of sign me up. So this is a freeware where you can do any sort of development, but with limited accessibility. When I say limited accessibility, say if you wanted to create 1,000 data tables, in a paid org you can create 5,000 data tables, but in this org you cannot create more than like 500. There are certain limitations. See, I'm aware of some other platforms like AWS. When we have a student ID card in AWS, they will provide full access to AWS platform. Is there any like future in Salesforce to learn? Even they provide certification also. Right. See, for Salesforce, we have multiple certifications like administrator, developer, consultant, architect, all these certifications. But apart from what that, is the entry level one? What is the entry level one? Yeah, entry level is PD1, Platform Developer 1 certification. Earlier it was 401 Dev. Now, after introduction of Lightning is the latest thing which is introduced. No, it has been 3 years since Lightning was full-fledged implemented. Prior to that, it was Dev 401. Now it is Platform PD1, Platform Developer 1 certification. And if you wanted to learn that, there is something called Amazon. Let me open that. Hello. Yes. Sir. So we have something. So we have something called Trailhead in Salesforce, where you can access and learn all the modules within Salesforce. There are close to 1,000 modules, as per my knowledge. It can be more than that. But once after completion of each and every module, there will also be a test where you can clear the test and get the badges.